నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ నాయకురాలు మాధవీలత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర విన్నింగ్ గురించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాజకీయ చర్చ గురించి కావచ్చు మాట్లాడే ప్రయత్నం. నమస్తే మేడం. నమస్కారం నాయన. మేడం, మహారాష్ట్ర విన్నింగ్ గురించి ఒకటే పాయింట్, అసలు తెలంగాణ ఎఫెక్ట్ ఏమన్నా అక్కడ పడిందంటే, తెలంగాణ గవర్నమెంట్ ఎఫెక్ట్ అక్కడ ఏమన్నా పడిందా అనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే విన్నింగ్ గురించి? అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎఫెక్ట్ ఎంత ఉందో అనేది నేను పెద్దగా చెప్పలేను, కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్, మహా వికాస్ అఘాడీ, ఈ ఎంఐఎం కలిసి చాలా అసహ్యంగా, భయంకరంగా, జుగుప్స అంటే తెలుగులో చాలా పెద్ద పదం ఇది. జుగుప్స అంటే ఒళ్ళు కంపరం పుట్టేటట్టయితే ప్రవర్తన జరిగింది వాళ్ళది. వాళ్ళ భాషణలు కానీ, ఆర్ఎస్ఎస్ పట్ల వాళ్ళు మాట్లాడిన అమర్యాదపూర్వకంగా మాటలే కానీ, సావర్కర్జీ గురించి ఆ రాహుల్ ఫెరోజ్ జహాంగీరు మాట్లాడిన పద్ధతే కానీ, దాని తర్వాత ఆ ఉలేమా బోర్డు 17 డిమాండ్లని తీసుకొని వీళ్ళు రెచ్చిపోవడం కానీ, మహారాష్ట్ర ఏంటయ్యా, ఒక చరిత్ర నుంచి కూడా వాళ్ళు భారతదేశాన్ని కాపాడడానికి, భారతమాతను కాపాడడానికి, విదేశీయుల చేతుల్లో నుంచి భారత భూమిని స్వతంత్ర దేశం చేయడానికి ప్రాణాలు అర్పించిన రాష్ట్రం. అక్కడ పోయి నువ్వు వక్బోర్డు ఎక్కడ దస్తీ వేస్తే నేను ఆ వక్బోర్డుకి నీకు ఇలాంటి ఇచ్చేస్తా, 10% చదువులోను ఉద్యోగాలలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేస్తా, అది కూడా వాడు డిసైడ్ చేసిన వాడిని అంట. ఇందుకు ముస్లిం దళితులకు కూడా ఇయ్యడు వీడు. అర్థమవుతుందా నాన్న? ముస్లిం దళితుడు వద్దు వీడికి. ఎందుకు? ఆ ముస్లిం దళితులు ఎవరు? హిందువులు కన్వర్టెడ్ కాబట్టి వాడొద్దు మళ్ళీ వీడికి. అదే కాకుండా 1000 కోట్లు ఇవ్వాలంట. మహారాష్ట్ర గెలిచి 1000 కోట్లు ఉలేమా బోర్డుకి అంటే ఎవడబ్బా సొమ్మయ్య 1000 కోట్లు ఇవ్వడానికి సర్కారు నుంచి ఉలేమా బోర్డుకి. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలంట. ఏమిటయ్యా అవి నిజంగా? రూలింగ్ తెచ్చుకోవడానికి అనుకోవచ్చు, అంటే కేవలం ఎంఐఎం రూలింగ్ తెచ్చుకోవాలి, ఎలాగైనా సాధించాలనే దాని మీద అనుకోవచ్చు. ఇది కరెక్టేనా భయ్? ఇది ఉలేమా బోర్డు అనే ఒక ఇస్లాం బోర్డు పెడితే, ఇలాంటి ఆకాంక్షలు పెడితే వీళ్ళకి అగాడికి బుద్ధి ఉండాలి కదా ఒప్పుకోవడానికి. ఏనా? ఇప్పుడు మహారాష్ట్రలో 9.2 కోట్లు హిందూ ఓట్లు ఉన్నాయి నాయన, ఒక 2.2 కోట్లు ముస్లిం ఓట్స్ ఉన్నాయి. అంటే నువ్వు మమ్మీ చెప్పట్లేదా హిందువుకి, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు బతికినా చచ్చినా నాకు అక్కర్లేదు అని చెప్తున్నట్టే కదా మొహం మీద. అక్కడ పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారంట, ఏమని? మేము మా తెలంగాణలో కూడా ఇప్పుడు 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాను. ఇవ్వమను, నేను చెప్తాను, ఇవ్వమనయ్యా. నిజంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గారిని ఇవ్వమను. ఆ రోజు చూపిస్తా నేను ఎవరో, వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేసి అయినా కూడా అక్కడ గెలవలేని పరిస్థితి కనపడింది. అంటే మరి అంటే ఈ ఎఫెక్ట్ అక్కడ తగిలిందని అనుకోవచ్చా? అంటే సింపుల్గా తెలంగాణలో ఇంకా వీళ్ళ పని అయిపోయింది నాయన. అడి యంత్రం లేదు, దేవాలయం మీద దేవాలయాలు కూలగొడుతున్నారు, ఆంజనేయ స్వామి దేవాలయం తగలబెట్టారు. ఏం పోయే కాలం వచ్చిందో అయ్యా వీళ్ళందరికీ, నాకు అర్థం కాదు. ఏంటి ఆ దేవాలయాలు తగలబెట్టడం ఏంటి? ఒక హిందువు మనసుని మళ్ళీ 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 చితికే చేయడం. ఆ గ్రూప్ 1 సర్వీసెస్ పిల్లలు, ఆడపిల్లలను లేకుండా, మగపిల్లలను లేకుండా వాళ్ళని అట్లా చావగొట్టారే. మాట్లాడచ్చు కదా. ఏం నాన్న, మీరు ఇస్తారు ఇవ్వరు వేరే నాన్న, మీరు ఇస్తారు ఇవ్వరు, ప్రభుత్వం మీకు ఏదో రూల్స్ ఉన్నాయి. సరే, ఎలా చెప్పాలి నాన్న వీళ్ళకి? ఇది కూర్చోపెట్టాలి కదా. మళ్ళీ అంటే మీద 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 వయసులు అయిపోతున్నాయి వీళ్ళకి. మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు పరీక్షలు. ఆ పాపం అక్కడ లంబాడీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలిసిపోయిన మనసులవి, అలిసిపోయిన జీవితాలవి. కొడతారనన్న వాళ్ళని నిజంగా ఎవరైనా మనుషులనన్న వీళ్ళు కొట్టడానికి అసలు చీచి చీచి చీచి. దే కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ నైస్ టర్మ్స్ టు సిట్ అండ్ టాక్. కూర్చొని మాట్లాడాలి. ప్రాణానికి విలువ లేదా? ప్రజాస్వామ్యంలో ఇదే విలువ. వీళ్ళకి వస్తుంది తగిన శాస్త్రి, వీళ్ళకి వస్తుంది సమాధానం. గీత పట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా ప్రచారంలో. రాహుల్ గాంధీ గారు కావచ్చు, రకరకాల ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మేము చేస్తాం, బీసీలకి పెద్దపీట వేస్తామని మొన్న తెలంగాణ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే మీరు ఒప్పుకుంటారా బీసీలకి పెద్దపీట వేసిరా తెలంగాణలో? ఏం వేశారు నాన్న? నా మొహం వేశారు. దళిత బంధు ఏమైందయ్యా? ఏమైంది? దళిత బంధు గాల్లో కలిసిపోయింది. ఏమి ఇచ్చారు దళితులకి? ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న వాటిల్ని కూడా మేము సంరక్షిస్తూ మేమిచ్చే కొత్త 6 హామీలను కూడా పూర్తి చేస్తామన్నారు. ఏమీ చేయలేదు. రైతు బంధు చేయలే, దళిత బంధు చేయలే,
చివరికి ఏం ఒక్కటి నడుస్తుంది ఏంది ఆ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆడవాళ్ళక, అది ఎందుకు వీడు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి. కండక్టర్లు డ్రైవర్లు ఏడుస్తున్నారు, జీతాలు ఆగిపోయినాయి వాళ్ళకి. ఎందుకు? ఎవడబ్బ సొమ్ము? ఇప్పుడు ఉత్త పుణ్యాన తిరుగుతున్నారు. పని ఉన్నవాడు ఎక్కుతున్నాడు బస్సు, పని లేనివాడు బస్సు ఎక్కుతున్నాడు. ఇప్పుడు రాష్ట్ర సీఎం గారు చెప్తా ఉన్నారు కదా, మహిళలను కోటీశ్వరులను చేస్తాము, సోలార్ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు. అనుకోవడానికే ఉంది. వీళ్ళు 4 ఏళ్ళు అనుకుంటూనే ఉంటారు. వీళ్ళు అనుకున్నవి చేయమనండి ఫస్ట్. నీకు అర్థమవుతుందా నాన్న? నేను ఇప్పుడు నీది ఇప్పుడు అంటున్నా, తమ్ముడు నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, దానికి ఏం ఖర్చు ఉంటుందయ్యా? అలా అనుకుంటున్నాకే ఖర్చే ఉంది. అనుకున్నాము చేస్తాము అని వాగ్దానం చేసి మీరు గెలిచారు కదా ఓట్లు తీసుకొని, అవి ఏవయ్యా ముందు? అవి నిలబెట్టు, నువ్వు తీయబెట్టి వాటిల్ని. ఇది అసలుకే యోగ్యత లేదంటే కానీ ఇంకా కొత్తగా అనుకుంటాడంట. అనుకోమనండి, ఏదో ఖర్చు అప్పాడు దానికి. ఎవడన్నా చెప్పాడు అనుకో, నువ్వు అనుకోగానే నువ్వు ట్యాక్స్ కట్టాలంటే అనుకోవడం మానేస్తారు వీళ్ళందరూ. మరి జార్ఖండ్కి సంబంధించి ఏం జరిగిందంట? అంటే ఏం మతలబ్ జరిగింది? ఏమన్నా మతలబ్ జరిగింది అనుకుంటా లేకపోతే దేశంలో ఖచ్చితంగా జార్ఖండ్లో మతలబ్ జరిగిందయ్యా. జార్ఖండ్లో చాలా పెద్ద భారీ శాతంలో అక్కడ ఆదివాసీలు ఉంటారు. వాళ్ళకి చదువు ఉండదు పాపం, వాళ్ళకి ఏ రకమైన ధైర్యం ఉండదు వాళ్ళల్లో. వాళ్ళ దగ్గర జరిగిన ఓటింగ్ ప్రాంతాలన్నీ కూడా నాకు తెలిసి వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా పెద్దగా ఇంకా తెలుసుకోవడానికి ఒక టైం పడుతుంది వాళ్ళకి. వాళ్ళు హింసలు పడి ఉన్నారు, భయభ్రాంతులై ఉన్నారు. పైగా మనకి ఇలాంటి టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ పోలీసే వర్క్ చేస్తుంది. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. నా ఎలక్షన్ రోజున అందరూ చూశారు ఏం జరిగింది. పోలీస్ని దండం పెట్టుకొని రిక్వెస్ట్ చేశాను, బాబు వీళ్ళు రిగ్గింగులు చేస్తున్నారు అంటే ఎవడు గదలు ఇట్లా నిలబడుకొని ఉన్నారు అందరూ, అంతే. పోలింగ్ బూత్ క్యాప్చర్ చేశారు. నేను రేకు తీసి కూడా చూపించా, బాబు లోపల చూడు ఎంఐఎం క్యాండిడేట్ తిరుగుతున్నాడు, నేను క్యాండిడేట్ని నన్ను లోపలికి అలవ్ చేయాలన్నారు, అలవ్ చేయలేదు. 7 అయిపోయింది, రాత్రి 11 దాకా రిగ్గింగులు కొట్టుకున్నారు వీళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసుకొని. ఇక్కడే చేసిన వాళ్ళు అక్కడ జార్ఖండ్లో ఆదివాసీల మధ్యలో చేయలేరా నాన్న? చెప్పండి ఒక్క మాట. ఒక ఫైనల్ క్వశ్చన్ మేడం, అంటే ఇక్కడ మీరు ఏదైతే ఎంఐఎం దగ్గర ఓడిపోయిన పరిస్థితి వచ్చిందో మళ్ళీ అదే ఎంఐఎం మీద గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారా? ఇక్కడ ఇదే ప్రాంతంలో, ఇదే నియోజకవర్గం లేదా ఇదే? అయ్యా అసలు ఈ ఒక్క చోట ఎందుకు మాట్లాడాలి? ఎంఐఎం ఎక్కడెక్కడ పోయి నిలబడుతుందో అక్కడక్కడంతా టార్గెట్ చేస్తా. మధ్య షోలాపూర్ ఎంఐఎం నిలబెట్టి ఇచ్చాడు, నేను పోయినా క్యాంపెయినింగ్కి, గెలిచాడు మా చిన్న తమ్ముడు దేవేందర్ కోటే భాజపా. మధ్య షోలాపూర్ ఎంఐఎం తుక్కు ఓడిపోయింది. నేను ఒకటే చెప్తా, నోరు తెరిచి అసభ్యకరంగా ఏ రోజైతే మా రామచంద్రుడి తల్లి కౌశల్య మాతను అమ్మను ఏ రోజైతే అసభ్యకరంగా అసదుద్దీన్ మాట్లాడాడో ఆ రోజే వాడికి మా కౌశల్య మాత శాపం తగిలింది. ఆ శాపాన్ని నేను నిజం చేస్తా. 16 సీట్లు ఊక్కుంటూ పోయినాడు, 15 సీట్లలో ఇట్లా దిక్కు దివాణా లేకుండా ఎగిరిపోయినాడు. పఠాను లేడు, ఇంకో క్యాండిడేటు లేడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆదాని అంశం మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి టార్గెట్ చేసి. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? బీజేపీ వాళ్ళు ఆదానిని కాపాడుతున్నారనే అంశాన్ని చేతగాని వాడు చేసే ఇవన్నీ చేష్టలంటారు. ఇవన్నీ ఏం చెప్తాను చెప్పు? గెలవలేకపోయినారు, ఈవీఎంలు అంటారు. మరి ఈవీఎం అంటే తెలంగాణలో కూడా ఈవీఎం వస్తుందిగా, మరి కర్ణాటకలో కూడా ఈవీఎం వస్తుంది కదా. ఇక వీళ్ళ మాటలు బేకారని భారతదేశం తెలుసుకుంది. అయ్యా తెలంగాణ ప్రస్ఫుటంగా తెలుసుకుంది, అంటే క్లియర్గా తెలుసుకుంది తెలంగాణ. కాంగ్రెస్ అంత మోసం పార్టీ ఇంకొకటి లేదు. వీళ్ళకి ఏమీ తెలియదు. తాత ముత్తాతలు తెచ్చి పెడితే ముల్లా మూట ఏది రాహుల్ ఫెరోజ్ జహాంగీర్కి, ఆ ప్రియాంక వడ్రాకి కూర్చొని తింటా ఉన్నారు నాన్న వీళ్ళు. ఇంకా తెలంగాణ ప్రజలు నిద్ర మేల్కొని ఈ చావు దెబ్బలు లాఠీ దెబ్బలు తినకుండా మా బోటి వాళ్ళు గుళ్ళు కూలగొడితే పై కూర్చుంటే ఎత్తి పోలీసులు మమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటారా? ఏమన్నా బాగుందా? నేను ఏమైనా అరిచానా? ఏ రోజైనా నా ఏ ధర్నాలో నరవడం చూసావయ్యా? కూర్చొని జపమాల పట్టుకొని కూర్చొని జపం చేస్తాను, అది కూడా కింద కూర్చుంటా, అది కూడా రోడ్డు మీద కూర్చొని, అది కూడా గుడి దగ్గర కూర్చుంటాను. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఒక దౌర్జన్య రాజ్యం, ఇది ప్రజాస్వామ్యంతో కూడిన రాజ్యం కాదు. దీనికి తెలంగాణ ప్రజలు చాలా త్వరగా సమాధానం ఇస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్నారు మరి తెలంగాణలో. మరి ఆల్రెడీ సంవత్సరం కావస్తుందంట, మొత్తం విజయోత్సవాలు చేసుకుంటారు. ఏం చెయ్యకుండానే కాలం అనేది ఏముంది నాయన? పనిచేసినా చేయకపోయినా గడియారం గిర్రని తిరుగుతూనే ఉంటుంది. ఇంకో 4 ఏళ్ళు కూడా అలాగే తిరుగుతుంది. అప్పుడు ఎవరు చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ మేడం.